అధికార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అధికార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి గెస్టులుగా మన ముందుకు జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్, టి చిరంజీవులు గారు, సామాజిక విశ్లేషకులు, ఎక్స్ హెచ్ఎండిఏ కమిషనర్ హైదరాబాద్, ఎల్ వందన కుమార్ గారు, బీఎస్పీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసీలో రిటైర్డ్ అయ్యారు. అధికార కార్యక్రమానికి పాల్గొన్న ముగ్గురు కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మొదటిగా పూర్ణచంద్రరావు సార్ దగ్గర నుంచి తీసుకుందాం. సార్, మీరు పదవిలో ఉన్నప్పుడు కుల సంఘాల వైపు కానీ ప్రజా సంఘాల వైపు కానీ కన్నెత్తి చూడని మీరు రిటైర్డ్ అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలు బహుజనులకే రాజ్యాధికారం అంటూ బీఎస్పీ పార్టీలో చేరడానికి గల అంతర్యం ఏమనుకుంటున్నారు? నేను సర్వీస్లో 1988లో జాయిన్ అయ్యా. 2021లో రిటైర్ అయ్యాను. గత 3 దశాబ్దాల కాలంగా ప్రజాపాలనలో వివిధ సమస్యల మీద మేము పనిచేస్తూ వచ్చాం. మాకు నేర్పింది ఏంటంటే, ముందు నుంచి కూడా మనం జిల్లాకి ఎస్పీగా ఉంటే అన్ని వర్గాలకు ఎస్పీ, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేయాలనేటువంటి ధోరణిలోనే మా ట్రైనింగ్ కానీ, మా గ్రూమింగ్ కానీ, మా లీడర్షిప్ కానీ మాతో వ్యవహరించింది. అదే మాకు అలవాటైంది. ఆ రకంగానే పనిచేశాం. మనం చట్ట ప్రకారం పనిచేయాలంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం పనిచేయాలంటే ఖచ్చితంగా ఎటువంటి ఆవేశకావేశాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ పనిచేయాలి. అంతేగాని ఒక కులతత్వంతో కానీ, ప్రాంతీయ తత్వంతో కానీ, మతతత్వంతో కానీ ఏ అధికారి పనిచేయకూడదు. సో దానికి కట్టుబడి పనిచేశాను. అయినప్పటికీ మనకు సమస్యలు అర్థమవుతూ ఉంటాయి. కుల సమస్యలు కానీ, ప్రాంతీయ సమస్యలు కానీ, మరి మత తత్వ సమస్యలు కానీ, ప్రజాబాహుళ్యం ఏవైతే ఫేస్ చేస్తుందో అవన్నీ అర్థమవుతుంటాయి. అర్థమైనప్పటికీ కూడా మనం కేస్ బై కేస్ ఆ రోజున ఉన్నటువంటి సమస్యకి సరైన పరిష్కారం ఒక ప్రొఫెషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మంచి డాక్టర్ ఎట్లయితే రోగాన్ని నిర్ధారించి నయం చేస్తాడో, అట్లానే మంచి పోలీస్ అధికారి కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ చేయాలి. కానీ ఈరోజు చూస్తుంటే గత 3 దశాబ్దాలుగా మనం చూస్తూ ఉంటే, గత దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా పరిస్థితులు చాలా దిగజారాయి. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అటు అధికారుల వైపు నుండి కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఎవరో ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో అధికారులుగా లేదా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఎమ్మెల్యేని తీసుకున్నా, ఒక చీఫ్ మినిస్టర్ని తీసుకున్నా తమ పార్టీకి తను ఎమ్మెల్యే కానీ ఎంపీ అనుకుంటున్నారు, లేదా చీఫ్ మినిస్టర్ అనే అనుకుంటున్నారు. అంతేగాని ప్రజలందరికీ ప్రజాప్రతినిధిని, నేను వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను, వాళ్ళ సమస్యలను నేను పరిష్కరించాలనే ధోరణి కాకుండా మరి ప్రతిపక్షాలని వాళ్ళని వెంబడబట్టడం, కేసులు పెట్టడం, అల్లరి చేయటం, ఇబ్బందులకు గురి చేయటం, ఒక పక్షపాతంగా మనకి అడ్మినిస్ట్రేషన్ సాగుతుంది. కాబట్టి దీనిలోకి ఒక మూలమైన విషయాన్ని నాకు కనపడింది ఏంటంటే, కులతత్వం పెచ్చరిల్లింది ఆంధ్రప్రదేశ్లో. 2 కులాలు, 2 కుటుంబాలు, 4 పార్టీల ఆధ్వర్యంలో రాజకీయం నడుస్తుంది. ఇంకా కింది కులాలు ఏవైతే ఉన్నాయో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు, వాడి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళకి రాజ్యంలో ఎటువంటి భాగం లేదు. నిజంగా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 242 కులాల్లో 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కల. చాలా కులాలు ఎన్నికైన ఎమ్మెల్యేలు అయినా కానీ చాలామందికి, కొన్ని కులాలకి మంత్రి పదవులే దక్కల. ఒకవేళ మంత్రి పదవులు ఇచ్చినా కానీ ఈ ఏవైతే వెనకబడిన కులాలు ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఉన్నాయో వాళ్ళకి అప్రధానమైనటువంటి శాఖలు ఇచ్చారు. అప్రధానం కాదు, ప్రధానమైన శాఖలు ఇచ్చినా కానీ నిజమైన అధికారం సీఎంఓలోనే ఉండిపోతుంది, లేదా సీఎం సలహాదారుల చేతుల్లో ఉండిపోతుంది. అంటే ఏం చూసుకున్నా కానీ మనం ఒక కులతత్వంతో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ వచ్చాయి. కాబట్టి వీటిని చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, కుల సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య. అన్ని కులాలకి సమమైన న్యాయం జరగాలంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ ఈ బహుజన కులాలు అంటే మెజారిటీ కులాలు, సంఖ్యాపరంగా అధికంగా ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వాళ్ళకి అధికారం రావాలి అనే ఇచ్చేటువంటి సిద్ధాంతం పనిచేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ.
మాయావతి గారి నేతృత్వంలో ఈ పార్టీ నడుస్తుంది. కాన్షీరామ్ గారు ఆయన ఏర్పరిచిన పార్టీ, మరి అంబేద్కర్ ఐడియాలజీతో, మరి జ్యోతిబా పూలే భావనలతో ఈ పార్టీ నడుస్తుంది. కాబట్టి ఈ పార్టీ నన్ను ఆకర్షించింది. ఈ పార్టీ ద్వారా మరి బహుజనులకు సేవ చేయాలని, రాష్ట్రంలో ఒక మంచి పాలన రావాలనేటువంటి దృష్టితో నేను ఈ పార్టీలో చేరాను. సార్, మీరు బ్రాడ్ ఐడియాలజీతోనే వచ్చినారు. వందన్ కుమార్ గారు సార్ ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సేవ చేయాలన్న ఇంటెన్షన్తోనే వచ్చినారని చెప్తున్నారు. బట్ బీఎస్పీ పార్టీ దళిత ముద్ర వేసుకున్నది. అది ఆ దళిత ముద్ర నుంచి బీఎస్పీ పార్టీ 2 రాష్ట్రాలలో బయటకు వచ్చి ఈ వర్గాలన్నిటికీ న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు జాయిన్ అయినారు కదా. యాక్చువల్గా ఏంటంటే బీఎస్పీ అనేది ఏర్పడటానికి కారణం బహుజనులు. బహుజనులు అంటే చాలామందికి తెలియక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు అన్నట్లుగా కొంతమంది బహుజనులు అంటే బహుజన్ సమాజ్ పార్టీ అంటే కేవలం దళితులకే ప్రాధాన్యత వహిస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఇందులో కేవలం ఎస్సీలే ఉంటారు, ఇంకా ఎవరు ఉండరు, అంటే కనీసం ఎస్టీలు కూడా ఉండరు, లేక ఇతర కులాలకి ప్రాధాన్యత ఉండదు అనేది ఇట్లా కొంత అపప్రద ఉంది. దీనికి కారణం ఏంటంటే అసలు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం కానీ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క బేస్ కానీ తెలియని వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడింది బహుజనుల కోసం. బహుజనులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. ఇంత బ్రాడ్ బేస్లో ఏర్పడినటువంటి పార్టీ అంటే ఒక మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 85% మందికి పైగా ఉన్నటువంటి ప్రజలకు రిప్రజెంటేట్ చేస్తున్నటువంటి పార్టీ బీఎస్పీ. ఈ బీఎస్పీ అనేది కేవలం దళితులుగా ముద్ర వేయటానికి కారణం దీని వెనక కొన్ని కుట్రకోణాలు కూడా ఉన్నాయి దీని వెనక. ఎందుకంటే ఈ పార్టీ ఎదగటం ఇష్టం లేనటువంటి వర్గాలు చాలా ఉన్నాయి. ఈ పార్టీని దూరం పెట్టి ఈ పార్టీ యొక్క సిద్ధాంతం ఒక అద్భుతమైన సిద్ధాంతం. 85:15 ఈ పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతంలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. 15% ఎవరు? అగ్రకులాలు. అగ్రకులాలు అంటే ఎవరు? ఇది దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, వీళ్ళు 15% మంది ఉన్నారు. అదే మన రాష్ట్ర పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి కమ్మలు, రెడ్లు, అలాగే మిగిలిన కొద్ది నెగ్లిజిబుల్ కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. 2% బ్రాహ్మిన్స్, 2% వైశ్యాసు, అలాగే 1% క్షత్రియ, వెలమ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఏపీలో. సో వీళ్ళు ఒక 5%. ఈ 15% అధికారంలో ఉంటారు. మిగిలిన వాళ్ళు 85%, ఇంక్లూడింగ్ కాపు, బలిజ, ఇతరత్ర కులాలన్నీ కలుపుకుంటే 85% మంది ఉన్నారు. సో ఇంత అద్భుతమైనటువంటి సిద్ధాంతం కనుక ప్రజల్లోకి వెళితే, ఈ సిద్ధాంతం ప్రజలకి తలకెక్కితే వీళ్ళ యొక్క రూట్స్ దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో అగ్రకులాలు అనే వాళ్ళు జనరల్గానే ఈ పార్టీని నెగ్లెక్ట్ చేయడం కోసం ఇది దళితుల పార్టీగా ముద్రేయడం జరిగింది. దీని వెనక ఇతరత్ర వ్యవస్థల కుట్ర కూడా ఉంది. ఈ బహుజన్ సమాజ్ పార్టీని కేవలం దళితులుగా ముద్రేస్తే మిగిలిన కులాలు రారు, మిగిలిన కులాల వాళ్ళు ఇది మంద కాదులు అనుకొని దూరంగా వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో ఒక కుట్రకోణం ఇప్పటి నుంచి కాదు, ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది. బట్ ఈ పార్టీ పెట్టింది కాన్షీరామ్ గారు అత్యధిక మెజారిటీతో ఉన్నటువంటి బీసీలు, ముఖ్యంగా ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి 52% పైగా ఉన్నటువంటి బీసీలకి ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది మీకు. మండల్ కమిషన్ కోసం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే పోరాడింది భారతదేశంలో, ఇంకా ఏ పార్టీ పోరాడాల. విచిత్రం ఏంటంటే ఈ విషయం ప్రజలకు తెలియకుండా చేశారు, ముఖ్యంగా బీసీలకు తెలియదు. ఎందుకు తెలియదు బీసీలకు తెలిస్తే ఈ పార్టీలోకి అట్రాక్ట్ అవుతారు. అప్పుడు దీని ముద్ర, దళిత ముద్ర నుంచి ఇంకా కొంచెం బ్రాడ్ బేస్కి వచ్చేస్తుంది. ఇది రావటం వీళ్ళకి ఇష్టం లేదు. అందుకని దీని వెనక మీడియా కోణం కూడా ఉంది. 48 రోజుల పాటు రోజు 10,000 మంది సైన్యంతో కాన్షీరామ్ గారు రెడ్ ఫోర్ట్ పక్కన ఉద్యమం చేసినారు. ఆ ఉద్యమ ఫలితంగా దాని యొక్క ప్రెషర్ తట్టుకోలేక ఆనాడు మండల్ కమిషన్ రిపోర్ట్ని వీపీ సింగ్ గారు బయటకు తీశారు. దాన్ని దుమ్ము దులిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను బయటకు తీశాడు. అంటే ఇంత కుట్ర ఉంది కాబట్టి ఇది కేవలం దళితుల పార్టీ అనే ఒక ముద్ర పడింది అంతే తప్ప ఇది చాలా అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. సార్, చిరంజీవి గారు సార్ చెప్పినట్టు కాన్షీరామ్ గారు ఇంటెన్షన్తోనే అప్పుడు మండల కమిషన్ ఇంప్లిమెంటేషన్కు చాలా అందులో జగమెరిగిన సత్యము సమాజం అంతా కూడా. అయితే ఇంత వ్యవస్థ ఉన్నా కూడా ఎందుకు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ సీఎంలు బీసీలు కాలేకపోయారు సార్? మనం ఈ 2 రాష్ట్రాల చరిత్ర కొంత అవగాహన చేసుకోవాలి.
ఈ రాజ్యాధికారం అనేది బీసీలకు ఒక అందని ద్రాక్ష పండులాగా మిగిలిపోయింది. సో అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లో శని ఉన్నట్ట. సో ఈ బీసీలకు అంగబలం అంటే న్యూమరికల్గా స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారాన్ని అందుకోలేకపోతున్నారు. సో నేను ఇంతకుముందు కొంత చారిత్రకంగా కూడా మనం చూడాలని చెప్పడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతం ఏమో నైజాం స్టేట్లో ఉండేది, ఆంధ్ర ప్రాంతం ఏమో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నది. సో ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరైన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వారు బ్రాహ్మణ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి. తెలంగాణలో కూడా బూర్లూరు రామకృష్ణారావు గారు 1953లో మొదటి ముఖ్యమంత్రి బ్రాహ్మణ్ కమ్యూనిటీ. సో తర్వాత కాలంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఒక పెద్ద మనుషుల ఒప్పందాన్ని చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 2014 వరకు 56 నుంచి 2014 వరకు మనం గమనిస్తే 16 మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కావడం జరిగింది. ఈ 16 మంది ముఖ్యమంత్రుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదరం సంజయ్ ఒక ముఖ్యమంత్రి, ఒకరు వైశ్య కమ్యూనిటీ రోషయ్య గారు, బ్రాహ్మణ్ సంబంధించిన పివి నరసింహారావు గారు ఒకరు, తర్వాత వెలుమ సంబంధించినటువంటి జలగం వెంగళరావు గారు ఒకరు, కమ్మాసు ముగ్గురు, మీకు తెలుసు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు. అదేవిధంగా రెడ్డిస్కు సంబంధించిన వాళ్ళు 9 మంది ముఖ్యమంత్రులుగా అయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు తెలుసు ప్రాంతీయ పార్టీ, అట్లాగే ఆంధ్రాలో కూడా ప్రాంతీయ పార్టీ. సో మనం ఈ మొత్తం సీఎంలన్నింటిని మనం ఇక్కడ విశ్లేషణ చేసినట్టయితే ఎందుకు బీసీలకు రాజ్యాధికారం రాలేదు? యాక్చువల్గా బీసీలకు కూడా 2 సార్లు 3 సార్లు అవకాశాలు వచ్చినాయి, కానీ అగ్రవర్ణాల వాళ్ళు అడ్డుకున్నారు. వాస్తవానికి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని 1960లో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు ఈ ఓబీసీ వాదాన్ని తొక్కడం కొరకు అప్పుడు దామోదరం సంజయ్ గారిని చేశారు. మరి వారిని చేయడం మంచిదే, సంతోషం, అందులో ఏం అనుమానం లేదు. కానీ వారిని కూడా ఎక్కువ కాలం మనుగడలో ఉండనేలేదు, కొద్ది కాలమే వారిని పంపించేశారు. తర్వాత సెకండ్ టైం మళ్ళీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు వచ్చినప్పుడు అప్పుడు టంగుటూరు రంజయ్యని తీసుకుని రావడం జరిగింది. టంగుటూరు రంజయ్య గారు అంటే చాలామంది బీసీ అనుకుంటారు, కాదు, వారు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అట్లనే శివశంకర్ లాంటి లీడర్స్ ఉన్నారు, వారు కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హులే, కానీ వారిని కూడా తీసుకుని రాలేకపోయారు. సో అక్కడ ఈ అగ్రవర్ణాలు అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే 1983 తర్వాత ఈ ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఈ తెలుగు రాష్ట్రాల్లో వచ్చినాయో అప్పుడు ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కుటుంబ పార్టీలు, సో కుటుంబ పాలన చేసే పార్టీలు. సో దాంతో ఏమైపోయింది, ఇంకా వేరే వాళ్లకు ఆ కుటుంబం నుంచి తప్ప వేరే వాళ్ళ ముఖ్యమంత్రులు అయ్యే అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు 83లో ఆ కుటుంబంకి సంబంధించిన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రాంతీయ పార్టీలు వచ్చేసిన తర్వాత 2లో కూడా మళ్ళీ కుటుంబ పాలన వచ్చేసింది. సరే, అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో తెలంగాణలో మళ్ళీ రాజ్యాధికారం మారి మళ్ళీ ఇంకొక అగ్రవర్ణాల చేతికి రాజ్యాధికారం పోవడం జరిగింది. సో మొదటి నుంచి ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాలలో మొదట 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, ఈ జెంటల్మెన్ అగ్రిమెంట్ తోటి పెద్దలు చేసుకున్న ఒప్పందం. తర్వాత కాలంలో కొద్ది కాలానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆంధ్ర పాలకుల చేతిలో మనం మోసపోయినామని మళ్ళీ ఒక ప్రత్యేక రాష్ట్ర నినాదం తీసుకురావడం. సో ప్రజలు ఈ ప్రత్యేక రాష్ట్ర ప్రాంతీయవాదంలో కొట్టుకుపోయింది. ఎన్టీ రామారావు వచ్చినాక మళ్ళీ ఆత్మగౌరవ నినాదంలో కొట్టుకుపోయింది, కొద్ది రోజులు మావోయిస్టు నినాదంలో కొట్టుకుపోయింది. అదేవిధంగా మీరు భారతదేశ ఇతర రాష్ట్రాలని గమనిస్తే ఈరోజు మనం గమనిస్తే 10 రాష్ట్రాల్లో ఓబీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు పర్టికులర్గా మీరు చూడండి, తమిళనాడులో ఓబీసీ ముఖ్యమంత్రి, కేరళ ఓబీసీ, కర్ణాటక ఓబీసీ, మహారాష్ట్ర ఓబీసీ, గోవా ఓబీసీ, బీహార్ ఓబీసీ. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే 10 రాష్ట్రాలలో ఈరోజు ఓబీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక మీరు చూస్తే బీహార్లో చూస్తే 1969 నుంచి ఇప్పటిదాకా ఓబీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే అక్కడ సోషలిస్ట్ మూమెంట్స్ వచ్చినాయి. మనకు రామ్ మనోహర్ లోహియా గారు, జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళ సిద్ధాంతంతో అక్కడ ఓబీసీలు ఆర్గనైజ్ కావడంతో అక్కడ ఓబీసీల చేతికి పవర్ రావడం జరిగింది. ఎస్, సో మెజారిటీలో రాష్ట్రాలలో, మెయిన్ రాష్ట్రాలలో ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా ఓబీసీ సీఎంలో ఉన్నారు. సో ఇప్పుడు భారతదేశంలో అటువైపు బీహార్ తీసుకుంటే ఈస్ట్ సైడు అక్కడ
సోషలిస్ట్ సిద్ధాంతం పనిచేసింది. అట్లాగే తమిళనాడు తీసుకుంటే పెరియార్ సిద్ధాంతం, జస్టిస్ పార్టీ. సో వారు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన పార్టీ. అదేవిధంగా ఓబీసీలు ఈరోజు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మధ్యలో జయలలిత కొద్ది రోజులు ఆమె ద్రవిడియన్ పార్టీస్ను హెడ్ చేసినప్పటికీ, ఎంజీ రామచంద్రన్ చేసినప్పటికీ ఏ రోజు కూడా వాళ్ళు ఓబీసీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టలేదు. వాస్తవానికి తమిళనాడులో ఈ మండల్ కమిషన్ దానిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఇందిరా సాహ్ని కేసులో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ దాటకూడదన్నప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో తీర్మానం చేసి, అసెంబ్లీ తీర్మానంను పార్లమెంట్కి తీసుకెళ్ళి ఢిల్లీలో పివి నరసింహరావు గారి చేత అక్కడ పార్లమెంట్లో తీర్మానం పాస్ చేయించి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినటువంటి లేడీ. అంటే ఓబీసీలు లేకపోతే మేము రాష్ట్రంలో అధికారంలో ఉండమనేటువంటి భయంతో ఇక్కడ బ్రాహ్మణు అక్కడ బ్రాహ్మణు ఉన్నప్పటికీ కూడా ఓబీసీ రిజర్వేషన్ 50%ను 9th షెడ్యూల్లో సక్సెస్ఫుల్గా పెట్టించగలిగిన రాష్ట్రం తమిళనాడు. అట్లనే మీరు బీహార్లో కూడా తీసుకుంటే ఈరోజు మొన్న నితీష్ కుమార్ గారు కూడా సెన్సస్ చేసి రిజర్వేషన్ పెంచింది. ఈరోజు ఆ రాష్ట్రంలో కూడా 73% అరౌండ్ రిజర్వేషన్ ఉంది, తమిళనాడులో 69%. సో తెలుగు రాష్ట్రాలకు వచ్చేసేవరకు ఏంటంటే మనను ఈ అగ్రవర్ణాల పార్టీలు ఓబీసీలను ఒక పావులుగా వాడుకున్నాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం, మళ్ళీ ప్రత్యేకవాదం తీసుకురావడం వాళ్ళే, తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి ఆత్మగౌరవ నినాదం, తర్వాత కాలంలో ఇంకొక అగ్రవర్ణ పార్టీ వచ్చేసి లేలే మాకు సెపరేట్ తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక రాష్ట్రం కొరకు పోరాటం. సో ఈ పోరాటం లోపల తెలంగాణ ఆంధ్ర ప్రజలంతా కూడా ముఖ్యంగా బీసీలు ఈ భావజాలంలో కొట్టుకుపోయినారు. వాళ్ళు మాకంటూ ఒక బీసీ వాదం ఉండాలి, మేము బీసీలు మా వాళ్ళు సీఎంలు కావాలి లేదా మాకు రాజ్యాధికారం రావాలి అనేటువంటి భావన లేకుండా పోయి ఇప్పుడు ఈ కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో పనిచేయడానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు తగినటువంటి సమయం ఆసన్నమైంది. సో ఇప్పుడు వీళ్ళు అంటే తెలంగాణలో మొదటి నుంచి అనేక ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, సాయుధ రైతాంగ పోరాటం. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ కొరకు పోరాటం అయింది, ఆ తర్వాత మావోయిజంకు పోరాటం అయింది, తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకు పోరాటం అయింది. సో ఇప్పుడు ఇవన్నీ పోరాటాలు అయిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు చట్టబద్ధంగా శాంతియుత వాతావరణంలో తమ హక్కుల సాధన కొరకు మరొక ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ డైవర్షన్ టాక్టిక్స్ మొదలైనయండి. మీరు చూస్తే హైదరాబాద్ని యూటీ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు అనేటువంటి ప్రచారం ద్వారా మళ్ళీ ఈ అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం కోసం నడుస్తుంది. సో ఇది కూడా జాగరూకత ఉండాలి ప్రజలు. ఏ రాష్ట్రం ఏమవుతుందో మనకు కావాల్సింది రాజ్యాధికారం. ఓబీసీలకి సరైన ప్రాతినిధ్యం ఉండాలా, ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి సరైన ప్రాతినిధ్యం ఉండాలా. మనం ఒక ముస్లిం ముఖ్యమంత్రిని కానీ, ఒక బీసీ ముఖ్యమంత్రిని, ఒక ఎస్సీ ముఖ్యమంత్రిని పూర్తి కాలం నిజమైన అధికారంతో ఉండగలిగినటువంటి ముఖ్యమంత్రిని చూడాలి. అందుకనే అటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఈ ముసుగులేసుకుని ఏదైతే చేస్తున్నారో ఒక్కొక్కసారి ఒక్కొక్క ముసుగేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. తెలుగు భాష అని చెప్పి ఆంధ్ర భాష రాష్ట్రం అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ముసుగులో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఆంధ్ర ప్రజలకు నష్టమైంది. మద్రాసు నుంచి కనుక ఆంధ్ర విడికిపోయినట్లయితే ఈ పాటికి పెరియార్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక మంగళి ఎలాగైతే చీఫ్ మినిస్టరు, ఒక ఓబీసీల ఆధ్వర్యంలో ఏదైతే ఒక పార్టీ నడుస్తుందో తమిళనాడులో, అదేవిధంగా ఇక్కడ నడిచేది. తమిళనాడు పాలిటిక్స్ కానీ మనం చూసుకుంటే ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ అన్ని కులాలకి సమమైనటువంటి ప్రాతినిధ్యం ఉంది. అంటే అక్కడ రాజకీయాల్లో క్యాస్ట్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ క్యాస్ట్ బ్యాలెన్స్ లేదు. అటు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాస్ట్ డామినెన్స్ ఉంది. ఈ క్యాస్ట్ డామినెన్స్ పోవాలంటే ఖచ్చితంగా ప్రజలు ఏ ముసుగులతో పార్టీలు వస్తాయో, ఆత్మగౌరవ నినాదం కానీ, ప్రాంతీయవాదం కానీ, లేకపోతే హైదరాబాద్ యూటీ చేస్తారనేటువంటి ప్రచారం కానీ, ఏమైనా కానీ మతతత్వవాదం కానీ, వీటినన్నిటిని తిప్పికొట్టే విధంగా ప్రజలందరూ ఆలోచించాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఐడియాలజీతో పనిచేస్తుంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీని బలపరచాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడు పూర్ణచంద్ర గారు, చిరంజీవి సార్ చెప్పినట్టు వీటన్నిటికీ కూడా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ప్లస్ వందన్ కుమార్ గారు, ఇప్పుడు మీరు మొన్న బీఎస్పీ పార్టీ నుంచి దాదాపుగా అన్ని స్థానాలలో మీ పార్టీ జాతీయ పార్టీ పోటీ చేసింది.
కానీ ఎక్కడ దాఖలాలు కనపడలేదు మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ. దీని పట్ల మీరు ఏమంటారు సార్? మీడియా సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లోనూ, అలాగే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ, అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో కూడా బీఎస్పీ కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మూలంగా ఒక 6 అసెంబ్లీ స్థానాల్లో మాత్రము మా వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కాదు, రిజెక్ట్ అయినాయి. సమ్ టెక్నికల్ ఇష్యూస్, కొన్ని కేసెస్ అట్లాంటి వాటి మూలంగా. అంటే ఆల్మోస్ట్ మేము ఆ స్టేట్లో అన్ని పార్లమెంటు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసాం. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణను కూడా తీసుకుంటే 17 నియోజకవర్గాల్లో కూడా ఎంపీ సీట్లకి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా అసలు ఈ పాయింట్ని ఒక జాతీయ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. భారతదేశంలో జాతీయ పార్టీలు కేవలం 5 ఉన్నాయి. 1 కాంగ్రెస్, 2 బీజేపీ, 3 బహుజన్ సమాజ్ పార్టీ. అతిపెద్ద జాతీయ పార్టీలో 3వది బహుజన్ సమాజ్ పార్టీ, 4వది సిపిఎం, 5వది ఈ మధ్య యాడ్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ జస్ట్ ఒక 6 నెలల క్రితం యాడ్ అయింది. ఈ 4 గురించి మాట్లాడతారు వీళ్ళు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే కాంగ్రెస్ అనేది ఇవాళ నెగ్లిజిబుల్, దో ఇట్ ఈస్ ఏ జాతీయ పార్టీ. అది జాతీయ పార్టీ అనేది కూడా నెగ్లిజిబుల్. దాన్ని మాత్రం ఆకాశానికి ఎత్తి చూపిస్తున్నారు, షర్మిలాను చూపిస్తారు ఈ మీడియా. అలాగే ఒక జాతీయ పార్టీ నుంచి ఇన్ని నియోజకవర్గాలు, ఉదాహరణకి కొన్ని నియోజకవర్గాలు తీసుకుందాం, ఎన్టీఆర్ జిల్లాలో అసలు కాంగ్రెస్ ఉనికే లేదు, కానీ కాంగ్రెస్ గురించి రోజు పేపర్లు రాసేవాళ్ళు, రోజు మీడియా రాసేవాళ్ళు. అది చాలా చిత్రం. ఉదాహరణకి నందిగామ కానీ, అలాగే మన విజయవాడ కానీ, లేకపోతే తిరుపతి, అసలు అసలు వాళ్ళు ఉన్నారో లేరో కూడా ఎవరికి తెలియదు. దీన్ని కానీ కాంగ్రెస్ గురించి మాత్రం వాళ్ళ ట్యాబ్లైట్స్లో ఇప్పుడు చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఎస్పీ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చేటట్టు. ఓట్లు రావటమే కాదు, చాలా పోరాడారు, చాలా శ్రమ కోర్చి పోరాడారు. ఏంటి ఒక ఉనికి కోసమే కాదు, అసలు ఈ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీగా దీని యొక్క స్థితిగతుల్ని మెరుగుపరుచుకుంటూ చాలా నియోజకవర్గాల్లో పోరాటం జరిగింది. విచిత్రం ఏంటంటే మీరు చెప్పే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, ఈవెన్ డిజిటల్గా ఈ మధ్య వచ్చినటువంటి సోషల్ వాట్సాప్ మీడియా ఉంటుంది. ఇది వీళ్ళకు కూడా బీఎస్పీ తెలియట్టుగా ఉంది. చాలా ఆశ్చర్యం అండి. కొంత ఈ మీడియాలో ఈ మధ్యకాలంలో సరే మంచో చెడో ఈ బహుజన కులాల నుంచి కొంతమంది మీడియాలు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. పేరు చెప్పలేను, కానీ అలాంటి మీడియాలో సైతం బీఎస్పీ జెండా కనపడదు, మిగిలిన జెండాలని కనపడతాయి. అసలు పోటీ చేయని జెండాలు చూశాను నేను ఏది టీవీలలో. అసలు పోటీలో లేవు, విచిత్రం వాటి జెండా కానీ, బట్ బీఎస్పీ జెండా కనపడదు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, ఆయన జెండా కూడా ఆయన గురించి కూడా చెప్పారు. కానీ ఏంటంటే వీళ్ళకి భయం, వీళ్ళకి వణుకనమాట బీఎస్పీ అంటే. ఈ బీఎస్పీ గురించి, బీఎస్పీ సిద్ధాంతం యొక్క అద్భుతమైనటువంటి దీని వెనుకున్నటువంటి గొప్పతనం తెలిసినటువంటి ఈ మీడియా ఏం చేస్తుందంటే ప్రజలకు చేరితే ఎక్కడ తిరుగుబాటులో ఈ బీఎస్పీ వచ్చేసి వీళ్ళని ఆక్రమించేస్తుందో, వీళ్ళ దుర్మార్గాన్ని ఎక్కడ బహిరంగం చేస్తుందో అని భయంతో. ఎందుకంటే మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. 99% మీడియా మొత్తం ఈ 3-4 కులాల చేతుల్లోనే ఉంది. ఇక ప్రత్యేకంగా అగ్ర కులాలని చెప్పాల్సిన పని లేదు. ఈ మన రాష్ట్రాల్లో ఉన్న కులాలకు మనకందరికీ తెలుసు. రెడ్డి కులానికి మీడియా ఉంది, కమ్మ కులానికి మీడియా ఉంది, వెలమ కులానికి మీడియా ఉంది, క్షత్రియ కులానికి కూడా మీడియాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన పార్టీల గురించి చూపించుకుంటున్నారు తప్ప మేమెందుకు చూపించాలి మీ పార్టీని అన్న టైపులో, మీ సిద్ధాంతం మాకెందుకు అన్న పద్ధతిలోనే చాలా ఉద్దేశపూర్వకంగానే ఈ మీడియా నెగ్లెక్ట్ చేసి. ఇప్పుడు బహుజన్కు సోషల్ మీడియా ఉంది సార్, బహుజన వర్గాల కొరకు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, ఎలాగో వాళ్ళు చేయరని తేలిపోయింది, ఖచ్చితంగా తేలిపోయింది. కాబట్టి అట్లా చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆశ. సార్ చిరంజీవి గారు, ఈ మధ్యన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత కులగణన జరగాలనేది చాలా సంఘాలు మాట్లాడుతున్నాయి. అసలు కులగణన వల్ల ఏంటి సార్ ప్రాఫిట్, అంటే ఏంది లాభాలు ఏంటి దానివల్ల కొంచెం? అంటే ఈ కులగణన అనే అంశం పైన డిమాండ్ అనేది గత 75 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఇది ఇవాళ కొత్తగా వచ్చిన డిమాండ్ కాదు. వాస్తవానికి రాజ్యాంగ ఆమోదించబడిన తర్వాత 1951లో సెన్సస్ జరిగింది. ఆ సెన్సస్ జరిగే క్రమంలోనే మొట్టమొదటిసారిగా కులగణన జరపాలని చెప్పేసి ఆ రోజున్న ప్రధానమంత్రి దగ్గరికి ఫైల్ వెళ్ళినప్పుడు ఆయన కులగణనను కులపరంగా, అంటే సెన్సస్ను నేను కులపరంగా జరపనని చెప్పేసి ఆయన దాన్ని తిరస్కరించడం జరిగింది. మీరు బ్రిటిష్ గవర్నమెంట్లో చూసినట్టయితే 1881 నుంచి 1931 వరకు ఈ దేశంలో జరిగిన సెన్సస్ కులాల బేసిస్ మీద జరిగింది, కులగణన చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు, పరాయి వాళ్ళు దేశాన్ని దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ కూడా తెల్లదొరలు ఈ దేశంలో
కులగణన చేసిండ్రు. నల్ల దొరలు ఈ కులాల గణన చేయడానికి ఇష్టపడడం లేదు. 1951లో అప్పుడున్న ప్రధానమంత్రి కేటగారికల్గా రిజెక్ట్ చేసినాడు. వాస్తవానికి కులగణన చేయాలని చెప్పేసి ఫస్ట్ బీసీ కమిషన్ కాకా కాలేకర్ కమిషన్ స్పష్టంగా రికమెండ్ చేసింది. సో కులగణన లేకపోవడం వల్ల ఓబీసీలు అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. మండల్ కమిషన్ కూడా రికమెండ్ చేసింది. ఆ తర్వాత 2011 సెన్సస్ జరిగే క్రమంలో అప్పుడున్నటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరప్ప మొయిలి గారు పార్లమెంటు సాక్షిగా ఆయన డిక్లరేషన్ ఇచ్చారు, 2011 సెన్సస్ అనేది కులగణనతో జరుగుతుంది అని. ఆ తర్వాత నెక్స్ట్ డేని చిదంబరం గారు మళ్ళీ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇస్తూ లేలే మేము సెన్సస్లో దీన్ని కలపం, దీని కొరకు ఒక సెపరేట్ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని 2011లో చేశారు. ఇప్పటి వరకు దాన్ని లెక్కలు కూడా బయటపెట్టలేదు. మొన్న మహారాష్ట్ర గవర్నమెంట్ గారు వాళ్ళు ఈ కులగణన మీరు సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేశారు కదా, ఆ లెక్కలు బయట పెట్టండి మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వేస్తే ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీ కేంద్రంలో మేము కులగణన చేయము, దానికి వ్యతిరేకం అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందులో ఇంకా ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఓబీసీలకు అనేక రకాల ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ ఉపకులం ఏంటో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేశారు 2022లో. సో ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. సో కులగణన చేస్తే ఏం లాభాలు వస్తాయని మీరు అడుగుతున్నారు. సో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ ఇతర వాళ్ళందరూ కూడా కులగణన మేము చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనివల్ల వచ్చేటువంటి మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు 3Rs అంటాం జనరల్గా. 3R అంటే ఏంటి? ఫస్ట్ రికగ్నిషన్, మేము ఎన్ని కులాలు ఉన్నాం, ఎంత జనాభా ఉన్నాం అనేటువంటి ఒక లెక్క మాకు రావాలి. రెండోది మాకు ఒక రెస్పెక్ట్, అంటే మేము ఇంతమంది ఉన్నాం, మాకు రాజ్యాధికారంలో ఒక భాగస్వామ్యం కావాలి. సో మాకు భాగస్వామ్యం ఖచ్చితంగా మాకు కావాలి. మేము ఇప్పుడు మండల్ కమిషన్ 52% బీసీ జనాభాని లెక్క కట్టింది. మండల్ కమిషన్ తర్వాత అనేకమైన కులాలు మళ్ళీ ఈ బీసీ క్యాస్ట్ లిస్టులో కలపబడ్డాయి. మొన్ననే మీరు చూశారు వెస్ట్ బెంగాల్లో 112 కులాలను హైకోర్టు కొట్టేసింది. సో అట్లా అనేకమైన కులాలు వచ్చినాయి. సో అందుకని ఈరోజు ఓబీసీ కులాల లెక్క తీసి అంటే జనాభా లెక్క తీస్తే సుమారు 60% జనాభా వస్తుంది. మూడోది ఏంటంటే మాకు రిసోర్సెస్ కావాలి. ఎందుకంటే మా జనాభా ప్రకారం మా వాటా ప్రకారం దామాషా పద్ధతిలో మాకు కావాల్సిన రిసోర్సెస్ మీరు మాకు ఇవ్వాల్సిందే. ఇవాళ తెలంగాణలో అంతకుముందు 33% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఉంటే 34. హైకోర్టులో పిటిషన్ వేసి వీళ్ళకు జనాభా లెక్కలు లేవు కాబట్టి 50% రిజర్వేషన్ దాటద్దు అనేటువంటి ఒక నిబంధనను ముందు పెట్టి 23% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో తగ్గించింది 2018-19. మనకు అప్పుడు హైకోర్టులో కూడా వాళ్ళు అడిగారు మీ కులగణన జరిగిందా, మీ లెక్కలు మాకు చూపించండి అని. సో మనం చూపించలేం కాబట్టి కొట్టేసాం. సో కులగణన జరిగితే ఖచ్చితంగా మా జనాభా ఇంత, దాని ప్రకారం మా దామాషా పద్ధతిలో మాకు రిజర్వేషన్ ఇవ్వండి. సో అది విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు. కాబట్టి కులగణన అనేది ఒక బేస్. సో రిసోర్స్ అలొకేషన్ ఎట్లా చేస్తాం, ఈ అట్టడుగు వర్గాలు ఎవరున్నారు, ఆ అట్టడుగు వర్గాల వారికి మనం ఏమైనా సామాజిక న్యాయం చేయాలన్నా వద్దా, ఇవన్నీ కూడా మనం చేయడానికి వీలుంటుంది. మండల్ కమిషన్ 40 రికమెండేషన్స్ ఇస్తే ఓన్లీ ఒక్క రికమెండేషనే ఓబీసీ రిజర్వేషన్ అమలైంది. అది కూడా మండల్ కమిషన్ ఇచ్చింది 80లో, అంటే మనకు 80లో ఇచ్చింది. 90 దాకా ఎవరు పట్టించుకోలేదు. 92లో వీపీ సింగ్ గారు తీసుకొచ్చారు. సరే ఆ రోజు ఉన్నటువంటి కాంశీరామ్ గారు కష్టపడ్డారు. వాస్తవానికి 80లో మండల్ కమిషన్ వేయడానికి చౌదరి చరణ్ సింగ్ గారు కూడా ఒక కారకుడు. కాంగ్రెస్లో ఫస్ట్ కమిషన్ బీసీ కమిషన్ కాకా కాలేకర్ వేశారు 1952లో. అది కూడా అంబేద్కర్ గారు స్పెసిఫిక్గా ఆ పాయింట్ మీద నెహ్రూ గారిని అడిగి రిజైన్ చేశారు. అంటే ఇంకా వేరే ఇతరత్ర కారణాలు ఉన్నా బీసీల కొరకు ఇవ్వాలని చెప్పి ఒక కారణం చూపించి రిజైన్ చేశారు అంబేద్కర్ గారు. ఆ తర్వాత కాకా కాలేకర్ కమిషన్ వేశారు 1955లో. నెహ్రూ గారు కమిషన్ రిపోర్ట్ కొట్టేశారు, అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత కమిషన్ గురించి ఎవరు మర్చిపోయినారు. మళ్ళీ 1978లో జనతా గవర్నమెంట్ వచ్చినాక చౌదరి చరణ్ సింగ్ గారు ఇంకా ఇతరత్ర పెద్దలు, అంటే ఇట్లా కర్పూరి ఠాకూర్ వీళ్ళందరూ కూడా పెద్దలు ప్రెషర్ పెట్టి జనతా గవర్నమెంట్లో మండల్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఇచ్చే లోపల మళ్ళీ జనతా గవర్నమెంట్ పడిపోతే
1980 నుంచి మళ్ళీ 92 దాకా దాన్ని తీసిన లేడు. అవును. సో ఓబీసీలు 1947 నుంచి 1992 వరకు ఓబీసీ రిజర్వేషన్ లేదు. ఈరోజు కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ప్రకారం అంటే సెంట్రల్ గవర్నమెంట్లో 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 30 లక్షల మంది ఫిలప్ అయి ఉన్నారు, 10 లక్షలు ఖాళీ ఉన్నాయి. ఈ 30 లక్షల మందిలో ఓబీసీ శాతం ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత లెక్కదీస్తే ఎస్సీలు 15%, వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంది, 18 ఉన్నారు. ఎస్టీలు వాళ్ళకి 7.5 ఉంది, 8.33 ఉన్నారు. ఓబీసీలు 27 ఉంటే వీళ్ళు 22.83 ఉన్నారు. అంటే ఉండాల్సిన దానికంటే కూడా 4% తక్కువ ఉంది. మరి ఇప్పుడు నీకు ఈ ఓబీసీ కులగణన జరిగి ఉండుంటే మాకు ఆ 27% మీరు ఏదైతే చెప్పినారో అది చేసి ఉండుంటే కనీసం మా ఊళ్ళోకి ఇలా 2 లక్షల మంది ఉద్యోగాలు అందులో ఉండేది కదా. సార్ ఇప్పుడు పూర్ణచంద్రరావు సార్, చిరంజీవి సారు ఇచ్చిన డాటా ప్రకారం అసలు ఏం చేస్తే బ్యాక్వర్డ్ క్లాస్ అప్లిఫ్ట్ అవుతుంది, అంటే రాజ్యం వైపు వస్తుంది, మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే? ఇప్పుడు మనం ఒక్కసారి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలంట మన ఉమ్మడి రాజకీయాలతో సహా కనుక మనం ఒకసారి అవలోకనం చేసుకోవాలి. మీకు ఏం జరుగుతుందంటే 2 బలమైన వర్గాలు లేదా కులాల ఆధ్వర్యంలో రాజకీయం తిరుగుతూ ఉంది మన దగ్గర. ఎప్పుడు కూడా థర్డ్ ఫోర్స్, తృతీయ ఫ్రంట్ని రానివ్వరు. మనకి ఏమైందంటే చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఈ ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే వచ్చిందో ఆ పార్టీని డిస్క్రెడిట్ చేయటమే పనిగా 2 పార్టీలు పనిచేసాయి. దాంతో ఈ కాపులు గనక రాజ్యాధికారం వస్తే గ్రామాల్లో రౌడీయిజం పెరుగుతుంది. తర్వాత వీళ్ళు టికెట్లు అమ్ముకుంటున్నారు, ఈ చిరంజీవి పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారని విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అంటే డిస్క్రెడిట్ చేస్తారు. అలానే ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఉందనుకోండి, ఈ బహుజన్ సమాజ్ పార్టీ దళితుల పార్టీ, ఇది ఏదో వాళ్ళు అక్కడెక్కడో కూర్చుంటారు, పార్టీ ఢిల్లీలో ఉంటుంది, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఎవరు పనిచేయరు అని చెప్పి డిస్క్రెడిట్ చేస్తారు. అట్లానే మనకి ఈయన చూసుకుంటే మన కేసీఆర్ వచ్చినప్పుడు, కేసీఆర్ కూడా 2 కులాల మధ్య రాజకీయం నడుస్తున్నప్పుడు కేసీఆర్ ఆయన 3వ కులానికి చెందిన వ్యక్తి, ప్రాంతీయవాదంతో ఆయన వచ్చాడు. ఆయన కూడా ఫస్ట్ అట్లానే అన్నారు, ఎన్ని రోజులు ఉంటుంది ఈ తెలంగాణ వాదం, ఏం చేయలేదు, ఆ దృష్టితో ఇక్కడ కూడా ప్రవర్తించారు. అంటే ఎప్పుడూ కూడా ఈ 2 ఆధిపత్య కులాల మధ్య పోరాటం ఎట్లా సాగుతుందంటే బైపోలార్ పాలిటిక్స్ని క్రియేట్ చేస్తారు. నువ్వా నేనా, అయితే నేనన్నా సీఎం కావాలి, లేకపోతే నువ్వన్నా సీఎం కావాలి, నీకు ఎవరు కావాలి అనే దాన్ని మనకేం చేస్తారంటే ఈ ప్రజలందరినీ కూడా అటువైపు వాళ్ళ దృష్టిని మళ్ళిస్తారు, 3వ ప్రత్యామ్నాయం వైపు చూడనివ్వరు. సో ఇదొక భయంకరమైన కులతత్వ రాజకీయం. ఇది ఒక గ్రామంలో ఎలా జరుగుతుంది, గ్రామంలో ఇదే జరుగుతుంది. గ్రామంలో ఇద్దరు గ్రూప్ లీడర్స్ ఉంటారు, గ్రామం మొత్తాన్ని వాళ్ళు చీలుస్తారు, అలాగే నియోజకవర్గాన్ని చీలుస్తారు, అలానే రాష్ట్రాన్ని చీలుస్తున్నారు. చీల్చి ఏం చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళందరినీ మియర్ వాటర్స్గా చేస్తున్నారు. వాటర్స్గా చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం లేకుండా చేస్తున్నారు. అందుకనే ప్రజలు ఏంటంటే ఈ మీడియా కూడా అంతే, మీడియా కూడా అయితే ఆ కులం చేతిలో లేకపోతే ఈ కులం చేతిలో మీడియా ఉంటుంది. పైకి పార్టీ పేరు కావచ్చు కానీ కాబట్టి మీడియా కవర్ చేయదు. బీఎస్పీని కవర్ చేయాల్సిన అవసరమే లేదు. బీఎస్పీని చులకనగా చూస్తేనే వాళ్ళు ఇప్పుడు గ్రామంలో ఎట్లయితే కొంతమందిని దూరంగా ఉంచారు ఈ సమాజం, కొంతమందిని చులకనగా చూశారు, ఈ 2 పార్టీలు కూడా మిగిలిన పార్టీలను అలాగే చులకనగా చూస్తారు. దీని నుంచి ప్రజలు బయట అర్థం కావాలి, వీళ్ళు మన నాయకులు కానే కాదు, ఈ నాయకులు వాళ్ళ కుల నాయకులు, వాళ్ళ యొక్క వర్గాలకి నేతృత్వం వహించే నాయకులు కానీ మన నాయకులు కాదు, మన నాయకులు మన పార్టీ ఇది అని ప్రజలు గ్రహించి ఈ వేరే తృతీయ ప్రత్యామ్నాయం వైపు ఉండాలి. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే, ఆయన కూడా ఇంకొక పార్టీతో జతకట్టాల్సిన పరిస్థితిని ఏర్పరుస్తారు. నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే తృతీయ ప్రత్యామ్నాయం ఈ సెక్షన్స్ని అందరినీ కలుపుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీని కలుపుకుంటేనే అప్పుడే నిజంగా డెమోక్రసీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు డెమోక్రసీ గ్రాస్ రూట్ లెవెల్లో లేదు, పైన డెమోక్రసీయే. ఈవెన్ కులగణన చేసినాక ఈ కులగణన కూడా అదే ప్రాబ్లం ఉంది వీళ్ళకి. కులగణన చేస్తే బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో వాళ్ళ బలం ఎంతో వాళ్ళకి తెలుస్తుంది. అంటే హనుమంతుడికి బలం కనుక తెలియాలంటే హనుమంతుడిని పొగిడితే ఎట్లయితే హనుమంతుడు విశ్వరూపం చూపిస్తాడో ఈ కులగణన చేస్తే
బీసీల విశ్వరూపంగా తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళంతా రాజకీయాలు వదిలిపోవాలి. వదిలిపోవటం కూడా అవసరమే. ఎందుకు వీళ్ళు రాజకీయం చేస్తున్నారు? వీళ్ళు చేసే రాజకీయ వ్యాపారం. ఒక ఎమ్మెల్యే 50 కోట్లు 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఓటుకి 1000, 2000, 10,000 ఎందుకు ఇస్తున్నాడు? నేను ఈ మధ్య విన్న నెల్లూరులో పట్టపాలెం గ్రామాల్లో ఒక్కొక్క ఓటుకి 10,000 ఇచ్చారట, హైయెస్ట్. అంటే అక్కడ 300 పట్టపాలెంలో ఓటర్స్ ఉంటే 30 లక్షలు ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? నిన్నటిదాకా వైసీపీలో ఉన్నటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈరోజు టీడీపీలో ఉన్న క్యాండిడేట్ని తీసుకొచ్చి వైసీపీలో పెడుతున్నారు. ఎక్కడో కడపలో ఉన్న సీఎం రమేష్ని, ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారు? అర్ధరాత్రి అనకాపల్లిలో నిలబెట్టారు. అంటే ఏంటి? ఈ రాజకీయ వలస ప్రాంతంగా తయారైంది ఏది? ఉత్తరాంధ్ర ప్రజల మీద రేపు క్యాబినెట్ ఫామ్ అయినా కానీ ఉత్తరాంధ్ర ప్రజలకి లోకల్ వాళ్ళకి మినిస్ట్రీలు ఎవరు? బయట నుంచి వచ్చి గెలిచినటువంటి వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గెలిచిన వాళ్ళు, ప్రకాశం జిల్లా నుంచి కంటెస్ట్ చేసిన వాళ్ళు, వేరే ప్రాంతాలు వేరే అక్కడ లేని కులాల వాళ్ళకి రేపు మంత్రి పదవులు ఇస్తారు. అదేమన్నా అంటే ఇతను చానాళ్ళ నుంచి ఇక్కడ పనిచేశాడని చెప్పి చెప్పుకుంటారు. అతనే నాయకుడు అన్నట్టుగా వైజాగ్ ప్రాంతం అంతా ఆ ఇద్దరు నాయకులు, ఈ 2 కులాల ఆధ్వర్యంలోనే మొత్తం పరిపాలన అంతా సాగుతుంది. అంటే ఎప్పటికి కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వెనకబడే ఉంటాయి. మీకు పాలన చేత కాదు, మేమే పాలిస్తామనే ధోరణిలో వీళ్ళు వ్యవహరిస్తారు. ఇది ప్రజలు గమనించాలి. అందువల్లనే ఎప్పుడు మీడియా కానీ ఎక్కడ చూసినా ఇదే రకమైన అన్యాయం జరుగుతుంది ఈ వర్గాలకి. సార్, వందన్ కుమార్ గారు, సార్ చెప్పినట్టు మరి వీటి మధ్యన గ్యాప్ బాగుంది. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలోకి బీసీలు రావాలంటే అది మనది కాదని, ఇంకొక వైపు పోవాలంటే బీసీలు ఇది మనకు తాత్కాలికమని, ఈ రకమైనటువంటి ధోరణి ఉంది కదా. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మీరేదైతే ఉన్నారో ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో, వీళ్ళందరినీ కొంచెం ఐక్యంగా దగ్గరికి కలపాలంటే మార్గాలు ఏంటి? సార్, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు చాలా ఉద్దేశపూర్వకంగా ఇంతకుముందు సార్ ఒక పాయింట్ చెప్పినారు, డైవర్షన్ పాలిటిక్స్. అసలు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఈ బహుజనులని డైవర్ట్ చేయడానికి ఒక ఎప్పటికప్పుడు కొత్త మంత్రాలు కనిపెడతా ఉంటాయి ఈ అధికారంలో ఉన్నటువంటి కులాలు. ఇప్పుడు కొత్త మంత్రం ఏం కనిపెట్టారంటే వీళ్ళు, వైసీపీ సంక్షేమం చేయాలంటే వైసీపీ పార్టీ రావాలి, లేకపోతే అభివృద్ధిని చూపించాలంటే టీడీపీ రావాలి. ఇలాంటి మంత్రాలు కనిపెడతా ఉంటారు అనమాట. ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క మంత్రం కనిపెడతా ఉంటారు. ఇప్పుడు ఈ ఎలక్షన్కి ఏంటి? ఆయన వస్తేనే సంక్షేమం చేస్తాడు ప్రజలకి, ఈయన వస్తేనే అభివృద్ధి చేస్తాడు. అంటే ఇంతకుముందు సంక్షేమం లేదా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు అభివృద్ధి జరగలేదా? ఎస్సీ కార్పొరేషన్ల పేరు మీద ఉన్నటువంటి సంక్షేమం మొత్తాన్ని బీసీ కార్పొరేషన్లో, ఎస్టీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫండ్స్ మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఆ అమౌంట్నంతా కూడా, దానికి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్నంతా కూడా చిల్లర రూపంలో పంచడం సంక్షేమం అని ఆయన చెప్పుకుంటున్నాడు. ప్రజలకు కూడా అమాయకంగా తెలియక మాకు ఏదో నెల వస్తుందనే ఉద్దేశంతో నిజమైన అసలు సంక్షేమం అంటే అర్థం తెలియక వాడు కూడా ఇదే సంక్షేమం కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయన ఉంటేనే మాకు సంక్షేమం వస్తాయని. ఆయన ఇది ఒక నాటకం అన్నమాట. అభివృద్ధి విషయానికి వస్తే ఒక విషయం చెప్తాను. పక్కన ఉన్న తమిళనాడు కంటే లేకపోతే కర్ణాటక కంటే అభివృద్ధి చేసినాడా చంద్రబాబు గారు? ఒక విషయానికి వద్దాం. ఈయన సాఫ్ట్వేర్ అంటాడు. బెంగళూరు కంటే ఎక్కువ సాఫ్ట్వేర్ క్రియేట్ అయిందా ఇక్కడ? ఈయన వస్తేనే సాఫ్ట్వేర్. దానికి అంతకుముందు సాఫ్ట్వేర్ చేయడానికి ఇక్కడ సోర్సెస్ క్రియేట్ కాలేదా? అంటే ఇది ఒక నాటకం అనమాట. ఆయన అయితే అభివృద్ధి చేస్తాడు, ఈయనైతే సంక్షేమం. ఈ రెండింటి మధ్య ఈ క్లచెస్లో ఏం చేస్తున్నారంటే సామాన్య ప్రజల్ని, ముఖ్యంగా బహుజనుల్ని వేరే ఆలోచన లేకుండా వీళ్ళే బెటరు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళు చేంజ్ చేస్తారు బహుజన సమాజ్ పార్టీ, ఈ రకమైన ఉద్దేశంతో అయితే రెడ్లు ఉండాలి లేకపోతే కమ్మలు ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో నాటకం. ఈ నాటకాన్ని బంద్ చేయగలిగేది, ఈ నాటకాన్ని ఆపగలిగే దమ్ము, ధైర్యం ఒక్క బహుజన్ సమాజ్ పార్టీకే ఉంటుంది. ఎందుకంటే 242 కులాలకి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పార్టీ, వీళ్ళందరినీ కులరహితంగా కలుపుకోగలిగినటువంటి పార్టీ ఇది మాత్రమే. సార్, ఒక్క నిమిషం చిరంజీవి సార్, మీరు ఇప్పుడు ఇంతకుముందు వారిని అడిగిన ప్రశ్నకు ఏంటంటే నా సమాధానం ఏంటంటే, యాక్చువల్గా ఈ ఎస్టీ ఓబీసీ మైనార్టీస్లో ఉన్నటువంటి బానిస మనస్తత్వం నుంచి వీళ్ళు బయటపడాలి. ఏంటంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళ గులాంగిరి చేయడానికి అలవాటు పడిపోయినటువంటి ఒక మనస్తత్వం ఉంది. సో ఇప్పుడు సోషలిస్ట్ ఉద్యమాలు కానీ, లేదా పెరియారు లాంటి ఉద్యమాలు, లేదా కేరళలో జరిగినటువంటి ఉద్యమాలు ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఈ భావజాలం నుంచి బయటకు వచ్చినారు. మనం మిగతా వాళ్ళకంటే ఏం తీసుకోము, ఖచ్చితంగా మేము కూడా రూలింగ్ చేయగలమన్నటువంటి భావన వచ్చింది. వాళ్ళు ఇవాళ ఆ రాష్ట్రాలలో అగ్రవర్ణాల వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలుసు. కాబట్టి చాలా పెద్ద కులాలు ఉన్నాయి బీహార్లో కూడా. బట్ ఏమైంది,
సో యూపీ, ఎంపీ ఇవన్నీ కూడా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ కులాలకు రావడం జరిగింది. సో అట్లనే ఈ రాష్ట్రంలో కూడా మనకు ప్రజల్ని అటువైపు చైతన్యవంతం చేయాలి మనం. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఇలా భావదారిద్ర్యంతో ఉన్నారు. ఆర్థిక దారిద్ర్యానికి తోడు భావదారిద్ర్యం ఉంది. సో ఈ భావదారిద్ర్యం నుంచి, బానిస మనస్తత్వం నుంచి బయటకు పడేలాగా మనం కొంత ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ చేయాలి. సాధారణంగా ఏం చేస్తున్నాం, ఎన్నికలు రాగానే మనం పోవడం, మనం ఓట్లు అడగడం, మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది. చాలా పార్టీలు చేసేది. నేను ఒక సామాజిక విశ్లేషకునిగా చెప్తున్నాను, ఒక ఏ పర్టికులర్ పార్టీకి సంబంధించి కాదు. సో దాంతో ఏం జరుగుతుంది, ఎన్నికలు రాగానే ప్రజలు కూడా అప్పటి వరకు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎవరి దగ్గర పోతారు, వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. సో మాకంటూ ఒక వర్గం ఉంది, ఖచ్చితంగా నా కొరకు వీళ్ళు పోరాటం చేయగలుగుతారు అనుకుంటే మన దగ్గరకు వస్తారు. మనం అట్లాంటి ఆల్టర్నేటివ్ వ్యవస్థ క్రియేట్ చేయలేదు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలను తీసుకొని పోరాటం చేస్తే ప్రజలు వాళ్ళని విశ్వసిస్తారు, వాళ్ళకు కూడా ఓటేయడానికి వీలుంటుంది. వాళ్ళని ఆ దిశలో చైతన్యం చేయాలి. మనం 80% ప్రజలు మనం చైతన్యం లేకుండా చేసినాం. ఊరికే వాళ్ళ బానిస మనస్తత్వంతో ఏ ఫోన్లో ఎవడైతే నాకేం చేసేది, నా బతికేదో నేను బతుకుతా, ఎన్నికలు వచ్చినాయి ఓటేయాలి, ఏ పార్టీ ఉనుకో ఓటేస్తా, వాడు ఎవరి దగ్గరికి వస్తే వాడేస్తా. ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు. ఎన్నికలు అంటే వాళ్ళ 3 M's: మనీ, మజుల్ పవర్ అండ్ మీడియా పవర్. ఈ 3 ఉంటేనే ఎన్నికలు. సో ఇక్కడ ఏమైంది, మనీ అంటే వీళ్ళు తీసుకొని వాళ్ళకే ఇస్తారని లేదు, మళ్ళీ వాళ్ళు ఇష్టమైన వాళ్ళకే వాళ్ళు వేసుకుంటున్నారు. ప్రజలకు కూడా మా తెలివైన వాళ్ళు అదేం లేదు. కానీ వీళ్ళని నిజంగా ఎడ్యుకేట్ చేసి ఒక ఆల్టర్నేటివ్ మనం చూపించగలిగితే 100% ప్రజలు మన వెంబడి ఉంటారు. ఆ విధంగా రాబోయే కాలంలో అన్ని బహుజన సమాజ్ పార్టీ కానీ ఇతర పార్టీ తీసుకోవాలని నా ఉద్దేశం. పూర్ణచంద్ర సార్ మీరు ఏమంటారు సార్? ఏంటంటే మనకు ఇప్పుడు ఒక మంచి వాతావరణం వచ్చిందండి. కులాల వారీగా సంఘాలు తయారైనాయి. కుల సంఘాలు చైతన్యవంతం అయినాయి, వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే ఏంటంటే ఈ ఆలోచించే వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, సంఘాల స్థాయిలో మనం ఎన్ని చేసినా సంఘ స్థాయిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి అధికారం రాదు. అప్పటి ఏర్పడిన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా కుల సంఘానికి ఒక భవనం కట్టండి, మా కులానికి ఒక కార్పొరేషన్ పెట్టండి, అందులో ఉన్న నాయకుడిని ఎవరినో ఒక చైర్మన్ చేసేస్తే ఆ చైర్మన్ కాని వాళ్ళు ఆరోపణలు అంటే కొట్టుకునేట్టు చేస్తారు. కుల సంఘాలు, ఒక కుల సంఘం ఉన్నది 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతాయి. ఎవరన్నా ఒక వ్యక్తికి ఒక పదవి కనుక లభిస్తాయి. నార్మల్గా ఈ గవర్నమెంట్స్ అట్లనే చేస్తాయి. ఇతనికి కనుక ఇస్తే, ఈ నాయకుడికి ఇస్తే వీళ్ళు కొట్టుకు చేస్తారు, మనం హాయిగా కాలక్షేపం చేయొచ్చు అనే ధోరణిలో వాళ్ళు తగాదాలు పెట్టినట్టే ఇస్తారు. అట్లా ఇవ్వడం వలన కుల సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ కుల సంఘ సభ్యులు కానీ ఒక్కటి ఆలోచించాలి. కుల సంఘ స్థాయి, పోరాట స్థాయి నుంచి రాజకీయ పోరాట స్థాయికి రావాలి. రాజకీయ పార్టీలో ఖచ్చితంగా సభ్యులు కావాలి. మీకు ఇష్టమైన పార్టీ చేరండి. నేను అనేది ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీలోనే చేరమంటలే, చేరితే మంచిదే. మీరు ఎంత తొందరగా చేరితే అంత తొందరగా తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది, డెమోక్రసీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళుతుంది. మీరు చేరితే మంచిది. చేరనప్పుడు కనీసం ఏదో ఒక పార్టీలో ఆ 4 రోజుల ఎఫిలియేషన్ కాకుండా పార్టీ సభ్యులుగా ఉండాలా. ఆ నియోజకవర్గాల్లో, ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో ఉండి పనిచేసి అక్కడ మీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసి మీరు అక్కడ ఉన్నటువంటి అధికార పదవులను పొందడానికి ప్రయత్నించండి. ఈ రకంగా చేయకుండా మన కుల సంఘాల మాదిరిగానే ఎన్ని మీటింగులు పెట్టుకున్నా కానీ పవర్లో ఉన్న వాళ్ళని తిట్టడం, పవర్లో లేని వాళ్ళు వెంటబడటం, వాళ్ళేదో చేస్తారని ఆశించటం, తర్వాత భంగపడటం అనేది చాలా సైకిల్స్ అయిపోయినాయి. ఇప్పుడైనా సరే మనం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి కుల సంఘ స్థాయి నుంచి రాజకీయ పార్టీ స్థాయికి మనం ఆర్గనైజ్ చేసుకోవాలా. మరి ముఖ్యంగానండి, ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. నామినేషన్ ఎలా వేయాలి, ఒక పోలింగ్ ఏజెంట్ని ఎట్లా పెట్టుకోవాలి, ఒక కౌంటింగ్ ఏజెంట్ని ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ విద్యలు. మనకు కుల వృత్తులు ఎలా ఉన్నాయో ఈ రోజున రాజకీయ వృత్తి అంటే ఎన్నికల వృత్తి కూడా రావాలి. ఇప్పుడు ఈ కులాలు అయితే ఏవైతే ధనిక కులాలు ఉన్నాయో ఎన్నికల వృత్తిని ఆపోసన పెట్టారు. కొంత డబ్బు పోగు చేసుకుంటున్నారు. ఇందాక చిరంజీవులు గారు అన్నట్టు మనీ, మీడియా, మజిల్ పవర్ పోగు చేసుకుని అదొక మసాలా, మసాలా సినిమాలాగా తయారు చేసి ఒక పార్టీలో చేరి ఈ ఎక్స్ పార్టీలో చేరదామని ప్రయత్నిస్తారు. అక్కడ టికెట్ దొరకకపోతే ఇంకో పార్టీలో చేరి ఎమ్మెల్యేలు అవటం, ఎంపీలు అవటం అనేటువంటి ఒక కార్యక్రమం చేసి వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. కాబట్టి మిగిలిన సెక్షన్స్ ఆలోచించి ఖచ్చితంగా రాజకీయ పార్టీలో చేరాలి. చేరి ఉద్యమిస్తేనే కానీ రాజ్యాధికారం రాదు. సార్ వందన్ కుమార్ గారు,
ఇందాక చిరంజీవి గారు చెప్పిందని కొంత ఆన్సర్ ఉంది పూర్ణచంద్ర గారు సార్ దగ్గర. ఇప్పుడు మనకి బీహార్లో అటువైపు నార్త్ ఇండియాలో సోషలిజం మూమెంటు, ఇటు తమిళనాడులో పెరియార్ మూమెంటు, అలాంటి మూమెంట్లు మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఎందుకు రాలేకపోతున్నాయి? కారణం ఏంటంటారు? యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్న ఇంతకుముందు కాంశీరామ్ గారు చెప్పిన మాటతో చెప్తాను నేను. ఓకే. కాంశీరామ్ గారు ఉత్తర భారతదేశంలో చేసినటువంటి మూమెంట్ యొక్క ప్రభావం, అంటే ఉద్యమ ప్రభావంతో ఉత్తరప్రదేశ్ లాంటి అదొక దేశం, ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే జనాభా రీత్యా అది ఐదవ దేశం కింద లెక్క ఇది ఉత్తరప్రదేశ్ అనేది, అంత పెద్ద జనాభా ఉన్న రాష్ట్రం. అలాంటి జనాభా ఉన్న రాష్ట్రాన్ని ఎడ్యుకేట్ చేయగలిగారు, దాంట్లో అధికారాన్ని సంపాదించగలిగారు. ఓకే. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆయన అక్కడ అధికారాన్ని సంపాదించిన తర్వాత తనేమనుకు ఆశించారంటే యూపీ తర్వాత ఏపీలోనే మళ్ళీ మా అధికారం వస్తుందని ఒక ప్రకటన చేయడం జరిగింది. అదేదో రిథమెటిక్గా ఉందని చెప్పాలి ఆయన ఎందుకు చెప్పాడంటే, అమాయకంగా ఉన్నటువంటి జనము, ఇన్నోసెంట్స్, ఇల్లటరేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోనే నేను త్వరగా రాజ్యాన్ని తీసుకురాగలిగాను. బట్ వేరే చాలా తెలివిగలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సౌత్ ఇండియా కానీ తెలివిగల ప్రజలు ఎక్కువ, కాబట్టి నాకు చాలా సులభంగా ఉంటుంది ఇక్కడని అనుకొని ఆయన ఏం చేశారు, నెక్స్ట్ మా టార్గెట్ ఏపీ రాబోతుందని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన అలా అనుకోవడానికి కారణం ఏంటంటే, మహాపురుషులందరూ కూడా, అంటే అంబేద్కర్ కానీ, మహాత్మా ఫూలే కానీ, సాహు మహారాజ్ కానీ, నారాయణ గురు కానీ, పెరియార్ కానీ, వీళ్ళంతా సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. నార్త్ ఇండియా వాళ్ళు ఒక్కళ్ళు లేరు వీళ్ళలో, గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా కూడా ఈ మొత్తం భారతదేశ వ్యవస్థ మీద ప్రభావం చూపినటువంటి, సంస్కరణ కోరినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఈ ఐకాన్స్ అన్నమాట. వీళ్ళు ఇంత తెలివిగల ప్రాంతంలో చాలా సులభంగా సంపాదించను. కానీ ఇంతకుముందు మన సార్ చెప్పిన ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ ప్రభావం ఎలాంటిదంటే సంఘాల ప్రభావం ఎక్కువ. కుల సంఘాల ప్రభావం. ఏ కులానికి ఆ కులం ఒక సంఘం, లేకపోతే అంబేద్కర్ సంఘాల పేరు మీద, లేక బీసీల సంఘాల పేరు మీద, ఎస్టీ సంఘాల పేరు మీద, ఇలా సంఘాల యొక్క పరిధి చాలా చిన్నదన్న సంగతి సంఘాలు గుర్తించట్లా. వాళ్ళ పరిధి ఎప్పుడు కూడా చాలా చిన్నది, లిమిటేషన్స్ ఉంటాయి దానికి. బట్ వేరే వ్యవస్థలను కంట్రోల్ చేయగలిగేది ఏంటి? అధికారమే. అల్టిమేట్గా మన ఈ ప్రోగ్రామ్ ఏదైతే మీరు హెడ్ చేశారో, అధికారం అనేది, అధికారమే వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తుంది. వ్యవస్థల్ని వ్యవస్థీకృతంగా ఏ రకంగానైనా మార్పు చేయగలిగినటువంటి సిస్టమ్ దీంట్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని సంఘాలు గుర్తించక ఏమైపోయారు, కులాలుగాను ఉపకులాలుగాను ఒకళ్ళకొకళ్ళు సంఘాలు పెట్టుకొని అందులోనే ఆనందం పొందడం జరుగుతుంది తప్ప, కాంశీరామ్ గారు చెప్పినటువంటి ఈ బ్రాడ్ బేస్డ్ బహుజన్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని గనక అర్థం చేసుకుంటే, నార్త్లో అర్థం చేసుకున్నట్టుగా చాలా సులభం. ఇక్కడ దురదృష్టవశాత్తు ఇంతకుముందు భావదారిద్ర్యం అన్నట్లుగా ఈ భావదారిద్ర్యంతో పాటు ఈ సంఘాల దారిద్ర్యం, ఇలా అనేక కోణాలు ఉన్నాయి. ఇలా తయారు చేశారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార కులాలు ఉన్నాయి కదా, ఇక్కడ 2-3 కులాలే అధికార కులాలు ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నది. 1 కమ్మ, 2 రెడ్డి, 3 ఇప్పుడు వెలమ ప్రొజెక్ట్ అయింది కాస్త. ఏది తెలంగాణ పుణ్యం అంట, వెలమ కమ్యూనిటీ ఒకటి బాగా రైజ్ అయింది. సో ఈ 3 కులాల మధ్య ఈ దోబూచులాట నడుస్తుంది అనమాట. కానీ వీళ్ళ శాతం ఎంతండి? ఇక్కడ కేసీఆర్ గారు ఈ రాష్ట్రం రావడంతోనే జనాభా లెక్కలు సేకరించాడు, బయటికి తీయడానికి భయపడిపోయాడు. ఒక సందర్భంలో మేము అఫీషియల్ మీటింగ్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు ఒక విషయం చెప్పినాడు. 91% ఉన్నారని ఆయన అఫీషియల్గా ఒక మీటింగ్లో చెప్పినాడు. ఇక్కడ 91% చీఫ్ సెక్రటరీ గారు చెప్పింది గుర్తుపెట్టుకోండి. 91% అని యాక్సెప్ట్ చేసినాడు. అదే మన ఏది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 91% బహుజనులు ఉన్నారని యాక్సెప్ట్ చేసినాడు. మన సంఘాల వాళ్ళు ఏమనుకున్నారంటే 93% అంటారు. సార్ ఇట్స్ నెగ్లిజిబుల్, 91, 93 వాట్ ఇస్ దేర్. సో అంటే అంత 91% ఉన్న వాళ్ళని బయట పెడితే ఏ సంఘం ఏదైతే మొత్తం మీద పడిపోద్దామని, ఆయన అధికారం ఊడిపోతుందని ఆయన బయట పెట్టాల. సో అక్కడ ఏపీకి పోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏపీలో 3.5 to 4% కమ్మ కమ్యూనిటీ, 6 to 6.5% రెడ్డి కమ్యూనిటీ, అంటే మొత్తం కలిపితే 10%. ఈ 10% ఉన్న వాళ్ళు ఈవెన్ ఇతర అగ్రకులాల్లో ఉన్నటువంటి 5% వాళ్ళకి దిక్కులేదు అక్కడ. ఏది వైశ్య కానీ, లేకపోతే బ్రాహ్మణ కానీ, క్షత్రియ కానీ, వాళ్ళకు కూడా దిక్కులేదు అక్కడ. కాకపోతే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళని టచ్ చేయరు. ఎటు వచ్చి ఇబ్బందులు పడేది ఎవరు? బహుజనులే. మళ్ళీ ఈ 85% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళు. లాస్ట్గా సార్ చిరంజీవి సార్, లాస్ట్గా మీరు చెప్పదలుచుకున్నది ఐక్యత కొరకు, బహుజన రాజ్యం కొరకు, ఐక్యత కొరకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలో ఐక్యత కొరకు మీరిచ్చే అధికారం కొరకు
ఏంటంటే ఇప్పుడు మొదలు ఈ వర్గాలలో చైతన్యం అనేది తీసుకురావాలంటే వాళ్ళకు మనం కొంత శిక్షణ కార్యక్రమాలు లాంటివి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి ఓకే, వాళ్ళ యొక్క నీడ్స్ను అనుసరించి మనం వాళ్ళకు మనం కొంత హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని కలపడం కొరకు వాళ్ళ ఇమీడియట్ అవసరాలు ఉంటాయి, తీర్చాలంటే మళ్ళీ అగ్రవర్ణాల మీద డిపెండ్ కావాలి. రెండు, మీరు అన్నట్టుగా ఇంతకుముందు కుల సంఘాలు అన్నీ అంతటా ఉన్నాయి. ఈ కుల సంఘాలు ఖచ్చితంగా రాజకీయంగా పార్టిసిపేట్ కావాల్సిందే. వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వీటన్నిటిని విద్యాపరంగా కూడా మనం పైకి లేపాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఈ వర్గాల కొరకు యాక్చువల్గా ప్రభుత్వాలు చేయవు, బట్ చేసేటట్టు వీళ్ళు పోరాటం చేసి గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టుకొని వాళ్ళు సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలం బహుజనుల రాజ్యమే, అందులో అలాంటి అనుమానం లేదు. అధికార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వందన కుమార్ గారికి, పూర్ణచంద్రరావు గారికి, చిరంజీవి గారికి వందనాలు.